Audio Jungle. సరే నేను అంటే ఈ బస్ యాత్ర గురించి కూడా చర్చిస్తున్నాం. కొంత ఎన్నికల టైమింగ్ గురించి కొంత క్లారిటీ వచ్చినాక మేము ఫైనల్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాం. పొత్తుల విషయం కూడా సరే నిన్న సీనియర్ లీడర్స్తో చర్చించడం జరిగింది. అది ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసుకోవడం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి ప్రస్తావన ఉంటుంది. మీరు ఏ విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మీరు మీడియా మిత్రులకి మేము నమస్కారం చేసి తెలియజేస్తున్నాం. మీరు ఊకి ఇది ఒక టైప్ ఆఫ్ రూమర్స్ ఒక స్టేట్మెంట్స్ రాయవద్దు. చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గురించి ఆలోచన విల్ బి ఓన్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్స్. వేణు అది ప్రస్తావనే లేదు. అది ఏవైనా డిస్కషన్ ఎలక్షన్స్ తర్వాతనే, ఎలక్షన్ జరిగే వరకు ఆ డిస్కషన్ ఏమీ ఉండదు. తప్పనిసరిగా మేము కూడా ప్రజా జీవితంలో ఒక జాతీయ పార్టీలో ఉన్నాం. ఆ మీటింగు అది నివేదన సభ కాదు, ఆవేదన సభ. తెలంగాణ ప్రజలకి చేసిన దోపిడీ ఖర్చు పెట్టుకోవడం, ప్రజల ఆవేదనతో మరి ఆ సభకి అదొక ఆవేదన సభ. మేము దానికి ధీటుగా జవాబు చెప్తాను మాత్రం చెప్తున్నాను. చూడు, ఆ స్టేజ్ వరకు ఇంకా రాలే. మేము ఈ రెండు ప్రాతిపదికల్లో అభ్యర్థులు ఎంపిక అవుతారు. కమిటీ ఉంటుంది, సర్వేలు చేస్తున్నాం. ఏఐసిసి వేరే సర్వే చేస్తుంది, మేము వేరే సర్వే చేస్తున్నాము. అది వాస్తవం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అందరూ సమానమే, అందరికీ న్యాయం జరుగుతుంది. అది వాస్తవం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా. మళ్ళీ అదే ప్రశ్న అడగకు. అదొక నేను జవాబు చెప్పినా మహేష్ రెడ్డి గారితో మాట్లాడి అంత సరి అయిపోతుంది. ఓకే, ఎన్నికలకి సిద్ధం. థ్యాంక్ యూ. వి రిక్వెస్ట్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.